పై ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా గోదావరి ఉధృతి అధికంగా ఉన్నందున ధవళేశ్వరం బ్యారేజీ ఇప్పటికే మొదటి హెచ్చరిక జారీ చేయడం జరిగిందని నగర ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఘాట్ల వద్దకు ఎవరూ రావద్దని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం నగరంలోని పుష్కర్ ఘాట్, చందా సత్రం పునరావాస ప్రాంతాన్ని కలెక్టర్ ప్రశాంతి, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ ప్రత్యేక అధికారులతో కలిసి పర్యటించి గోదావరి వరద ఉధృతి పరిస్థితులను స్వయంగా పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకి, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడారు. గోదావరి నదికి వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున బిడ్జి లంకలో నివసిస్తున్నటువంటి 175 కుటుంబాలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ అధికారులు ఆదేశించడంతో వెంటనే అధికారులు వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా చర్యల్ని చేపట్టారు. ఏం చేస్తారంటే హ్యాబ్లాక్ బ్రిడ్జ్ నడుచుకుంటూ అది బాగా ఉందా? హ్యాబ్లాక్ బ్రిడ్జ్ అంటే ఇట్ ఈస్ నాట్ సేఫ్, అంటే సేఫ్ లైసెన్స్ ఇస్ నాట్ సర్టిఫైడ్ అనేది. కాకపోతే వీళ్ళు ప్రతిరోజు విజిటర్స్ రాకుండా తెలుసు సమస్య చెప్పినట్టుగా లెటర్ తయారు చేస్తున్నాం. లేదు ఉన్నారండి, రాకాలం కూడా ఆ టెంపరేచర్